నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం కొంతకాలంగా మనతో పాటే మన చుట్టూ ఉండేటటువంటి అనేక వృక్షాలని, అనేక మొక్కల్ని, ఆకుకూరల్ని, కూరగాయల్ని ఔషధాలుగా ఎలా వాడుకోవాలని తెలుసుకుంటున్నాం. దీనికి చెప్పడం వెనకాల మా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఆ వృక్షాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటామో వాటిని ప్రేమించడం మొదలెడతాం. అప్పుడు వాటిని పెంచాలనే బాధ్యత మనకు కలుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక నిమ్మ చెట్టు అనే ఔషధ వృక్షం గురించి తెలుసుకుందాం. అన్ని గ్రామాల్లో కూడా నిమ్మ చెట్టు సౌలభ్యంగా లభిస్తుంది. దీని శాస్త్రీయ నామం సిట్రస్ మెడికా. లాటిన్ భాషలో దీన్ని సిట్రస్ మెడికా అంటారు. ఇది రూటేసియే కుటుంబానికి చెందినటువంటి ఔషధ వృక్షం. దీని నుంచి అనేక ఔషధ ప్రయోజనాలను పొందవచ్చు. ఉదాహరణకి ఒళ్ళు నొప్పుల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ నిమ్మకాయలను తీసుకొని నీటిలో వేసి మరిగించి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ మరిగించినటువంటి ఆ నీటితో స్నానం చేసుకుంటూ ఉంటే కనుక ఈ ఒళ్ళు నొప్పులు అనే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే నాలుకకి రుచి తెలియకపోవటం అనే సమస్యతో బాధపడే వాళ్ళు ఈ నిమ్మపండు తొక్కలతో ఈ నాలుకను రుద్దుతూ ఉంటే కనుక ఈ నాలుకకు రుచి తెలియకపోవడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ నిమ్మ రసాన్ని తీసుకొని దాంట్లో పటిక బెల్లం కలుపుకొని ప్రతిరోజు కూడా రోజు 2 సార్లు తీసుకుంటుంటే కనుక ఈ చర్మ వ్యాధుల నుంచి బయటపడేదానికి ఇది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే నోటి దుర్వాసన వచ్చేటప్పుడు ఈ నిమ్మరసాన్ని తీసుకొని నోటిని పుక్కలిస్తూ ఉంటే కనుక ఇది నేచురల్ మౌత్ ఫ్రెషనర్గా పనికొస్తుంది. అలాగే తేలు కుట్టిన సందర్భంలో మనకు ప్రథమ చికిత్సలో భాగంగా ఈ నిమ్మరసాన్ని ఉప్పులో కలిపి రుద్దుతే ఉంటే కనుక ఆ తేలు కుట్టు యొక్క బాధ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జలుబు వస్తే కనుక ఈ నిమ్మ చెక్కని ముద్దగా చేసుకొని ఇలా పిండుకొని ఆ వాసన చూస్తుంటే కనుక దాంట్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావం వలన ఈ జలుబులో వచ్చేటువంటి సమస్య లేదా వికారం నుంచి ఇది మనకి కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ ప్లీహ వృద్ధి, బల్ల వ్యాధి లేదా స్ప్లీనోమెగాలి అనే సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఈ నిమ్మపండు రసం 10 గ్రాములు తీసుకొని దానికి సరి సమానంగా ఉల్లిపాయ రసం తీసుకొని 2 కూడా 10 గ్రాములు ఈ 20 గ్రాముల రసాన్ని ఉదయాన్నే పరగడుపున లోనికి తీసుకొని 1 గంట వరకు ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే కనుక చాలా సులభంగా ఈ ప్లీహ వృద్ధి లేదా స్ప్లీనోమెగాలి అనే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ మూత్రం రాక మూత్ర బిగువు అనేది మూత్రబంధం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా మూత్రం అనేది పోయారనమాట. అప్పుడు మనం తల్లులు చాలా గాబరా పడుతూ ఉంటారు. అటువంటిప్పుడు చాలా సులభంగా మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కనుక దాన్ని నిమ్మకాయలను అడ్డగా కోస్తే లోన మనకి విత్తనాలు వస్తాయండి. ఆ విత్తనాలను తీసుకొని దాన్ని ముద్దగా గంధంలాగా నూరుకొని ఈ బొడ్డు పైన మనం ఒక గోరింటాకు ముద్ద ఎట్లా పెడతాం అట్లా పెట్టి ఉంచితే కనుక వెంటనే వాళ్ళు యూరిన్ అనేది బయటికి పంపించడానికి, మూత్రం అనేది బయటికి రావడానికి ఎంతో బాగా ఇది పనిచేస్తుంది. ఇటువంటి మరిన్ని ఔషధ లక్షణాలు, ఔషధ వృక్షాలు, ఔషధ ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియోలను వీక్షిస్తూనే ఉండండి.